హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కోడిగుడ్డు చామదుంప పులుసు. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక 4 కోడిగుడ్లు అలాగే ఒక 1/4 కిలో చామదుంపలతో చేస్తున్నాను ఈ పులుసుని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. నేను ఈ పులుసుని మామిడికాయ గుజ్జుతో పెడుతున్నాను, చింతపండు కాకుండా. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిరపకాయలని కూడా తుంచుకొని వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి బదులుగా ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఇలా బాగా వేగినాక కొంచెం ఇంగువ కూడా వేసుకొని, పులుసులో ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ బాగా మగ్గినాక తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఒక గుప్పెడు మెంతాకు కూడా వేసుకున్నాను. మెంతాకు ఆప్షన్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది. ఈ మెంతాకును కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇలా మెంతాకు కూడా మగ్గినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాక చూసారు కదా, మెంతాకు కూడా బాగా మగ్గిపోయింది. పెద్ద సైజు టమాటాని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. చిన్నవి అయితే 2 వేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇలా ప్యూరీలాగా వేసుకుంటే మనకి టమాటా తొక్కలవి లేకుండా ఉంటుంది. ఇలా ప్యూరీలాగా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పులుసు కూడా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఉడికించుకుని ఉంచుకున్న చామదుంపల్ని కూడా వేసుకుంటున్నాను. ఒక 1/4 కిలో చామదుంపలు అవి. ఎగ్స్ కూడా ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నాను. బాగా కలుపుకున్నాక ఒక గరిట మామిడిపండు గుజ్జు వేసుకున్నాను. నేను వేసుకున్నదైతే మాత్రం ఉడికించుకుని ఉంచుకున్న మామిడిపండు గుజ్జు. అది వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి నాకు ఒక గరిట మామిడిపండు గుజ్జు పులుసులోకి కరెక్ట్గా సరిపోయింది. అలాగే పులుసుకు సరిపడా కారం. నేను వేసుకున్న మామిడిపండు గుజ్జు కూడా బాగా పుల్లగా ఉంది, అందుకని ఒక గరిట సరిపోయింది నాకు. ఇంకా నేను దీంట్లో చింతపండు పులుసు ఏమీ వేసుకోను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. మీరు తినే పులుసు చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి.
నాకైతే బాగా నీళ్ళలాగా ఉంటే ఇష్టం ఉండదు పులుసు, కొంచెం చిక్కగానే పెట్టుకుంటాను. ఇప్పుడు ఉడికించుకొని ఉంచుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఆల్రెడీ చామదుంపలు ఉడికించుకునే ఉంచుకున్నాం, కోడిగుడ్లు కూడా ఉడికించుకున్నవే కాబట్టి చాలా తొందరగానే అయిపోతుంది పులుసు ప్రిపరేషన్. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు, నేనైతే షుగర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది పులుసు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. నోరూరించే కోడిగుడ్డు చామదుంప పులుసు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మటుకు కామెంట్స్లో నాకు చెప్పండి, నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.